8 నెలల క్రితం ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని గత ప్రభుత్వంలో 5 ఏళ్ల పాలనలో జరిగినటువంటి అరాచక పాలనను అంతమొందించడం కోసం ఎన్డీఏ కూటమిని ప్రజలందరూ కూడా ఏనాడు ఊహించినటువంటి మెజార్టీలతో అధికారంలోకి తెచ్చుకోవడం జరిగింది. ఆనాటి నుంచి కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో ఈ రాష్ట్రాభివృద్ధికి రేయింబవళ్ళు శ్రమిస్తూ ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లడం కోసం అవిరళ కృషి చేస్తూ ఉన్నారు. ఒక పక్క రాష్ట్రం ఈ విధంగా నడుస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి మరొక రకంగా ఉంది. 5 ఏళ్ల పాలనలో మొన్న ఇచ్చిన తీర్పును కూడా దృష్టిలో పెట్టుకుని వ్యవహరించకుండా ఆయన ఏ మాత్రం నేను మారలేదు అని మళ్ళీ నిరూపించుకుంటా ఉన్నాడు. నేరస్తులు కొమ్ము కాస్తా ఉన్నాడు. దళితుల్ని అనేక రకాల దమనకాండాలు జరిగితే కనీసం పరామర్శించినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు నేడు దళితుల్ని ఇబ్బందులు పాలు చేసినటువంటి నేరస్తులు జైలుకి వెళ్తే జైలు యాత్ర చేసి వెళ్ళి అక్కడ పరామర్శించడానికి వెళ్ళాడంటే జగన్మోహన్ రెడ్డి యొక్క నిజ స్వరూపం ఏమిటో ప్రతి ఒక్కరూ గమనించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈనాడు రాష్ట్రంలో చీకటి రోజులు పోయాయి, వెలుగులు వస్తా ఉన్నాయి. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. టీవీ 9 ఎం